తెలంగాణలో భారీగా అరెస్టుల పర్వం. గొర్రెల గోల్మాల్లో ఇంటి దొంగలు. గొర్రెల పెంపకందారులది పల్నాడు జిల్లా. తెలంగాణలో గొర్రెల పెంపకం పథకాన్ని వారి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. దాంతో పశుసంవర్ధక శాఖ అధికారులకు వేరే శాఖల వారిని కూడా సర్కార్ జత చేసింది. అనిసా దర్యాప్తు క్రమంలో అధికారులు, కాంట్రాక్టర్లు కలిపి మోసానికి తెరలేపినట్టు వైనం బహిర్గతమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాంతం లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలంటూ వారు ఏపీలోని పల్నాడు జిల్లాలోని అంగలూరుకు చెందిన 18 మంది గొర్రెల సరఫరాదారులకు సంప్రదించారు. పశు వైద్య శాఖ అధికారులు రవి, ఆది సత్యకేశవ సాయితో పాటు కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, విక్రమ్ కలిసి 133 మంది లబ్ధిదారులు వెంట తీసుకెళ్లారు. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలతో పాటు ఒక పొట్టేలుకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనిట్కు 1.58 లక్షల సరఫరాదారుకు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. అనంతరం అధికారుల సమక్షంలోని లబ్ధిదారులకు గొర్రెలు అందజేశారు. వారం 10 రోజుల్లో బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేస్తామని అధికారులు సరఫరాదారులకు హామీ ఇచ్చారు. తెలంగాణకు గొర్రెలను తీసుకొచ్చిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లు కలిపి ఇక్కడ కుట్రకు తెరలేపారు. అసలు పెంపకందారుల స్థానంలో బినామీలను తెరపైకి తెచ్చారు. కాంట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్లు, స్నేహితులు, పని మనుషులనే సరఫరాదారులుగా చూపుతూ రికార్డులను ఏమార్చారన్నమాట. అధికారులు సహకరించి బినామీలనే అసలైన సరఫరాదారులుగా పేర్కొంటూ సంతకాలు చేశారు. దీంతో బినామీల పేరిటే నుంచి చెక్కులైతే మంజూరయ్యాయి. అనంతరం బినామీల ఖాతాలో ప్రభుత్వం నుంచి డబ్బులు పడిన కొద్ది రోజుల్లోనే వాటిని తిరిగి మొయినుద్దీన్, విక్రమ్ తన ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ మోసంలో నలుగురు అధికారులకు పాత్ర బహిర్గతం కావడంతో తాజాగా వారందరినీ కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో అందుకే వీడియో చేయడం జరిగింది. తెలంగాణలో ఈ ఉద్యోగులను అరెస్ట్ అయితే చేయడంతో ఒక్కసారిగా సంచలన విషయాలు బయటకైతే వచ్చినాయి. ఉద్యోగులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలికిపడడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.